అంతా ఇదంతా కూడా రీచ్ అయ్యేది తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న బిగ్ బాస్కి. ప్రజలేదో తిన్నారు, ప్రజలకు ఇంకేదో చేశారు, ఏదో ప్రజలకేదో వంతెన కట్టారు, కృష్ణానది మీద ఒక డ్యామ్ కట్టారంటే అది దానికి కాదు. అన్ని నదులు వాగులు ఇవన్నీ కూడా సెలయేళ్ళు అన్నీ కూడా చేరేది తాడేపల్లి ప్యాలెస్కి. ఇది అవినీతి. ఇది ఎక్కడదని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ నెట్వర్క్ ఏంటి? ఈ మాఫియా, ఈ డబ్బు ఏదైతే హవాలా డబ్బో దీనికి కూడా పెద్ద నెట్వర్క్ ఉన్నదట. అది ప్లాన్ చేసేది కూడా ఐటీ సలహాదారిచ్చి ప్రజలకు ఉపయోగపడి చేయరా బాబు అని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఏంటారు డూయింగ్ డ్యూటీ అంటారు, ఏమంటారు, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావటం, ఇంకో డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి డెప్యుటేషన్ మీద తీసుకొస్తే నువ్వు నేరం ఎలా చేయాలో నేర్పుతావా? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సారీ రాజశేఖర రెడ్డి, ఆయన ఈయన డీజీ పేరు ఈయన పేరు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఆయన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఈయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. చిన్న తేడా, పర్లక ఏదో సర్దుకోండి మీరు, చిన్న తేడా ఆయనకి. ఏంటిది? ఈ హవాలా డబ్బు కూడా పెద్ద హవాలా నెట్వర్క్ ఉందట వీళ్ళకి తీసుకొస్తారు. ఈ మద్యం కేసులు కూడా అండి, ఒక్కొక్క కార్టూన్ అంటాం మనం, 12 into 12 ఎంత? 144. ఒక్కో దాంట్లో 144 కేసులు ఉంటాయట. దీనికి ఒక్కొక్క దానికి 150 నుంచి 450 వరకు వస్తుందంట డబ్బు. అంటే 10 ట్రక్కులు ఎంత వేసుకోండి దీనికి? నెలకి 60 కోట్లు వస్తుందంట అవినీతి సొమ్ము నెలకి. అప్పుడు 12 నాళ్ళు 48, 12 నాళ్ళు 48, అవి ఒక 2 నెలలు 3 నెలలు అనుకోండి, 48 ఒక 50 నెలలు వేసుకోండి, 50 నెలలకు 3000 కోట్లు. నెలకి 60 కోట్లు అంటే 720 crores సంవత్సరానికి. 4 సంవత్సరాలు, 4 ఏళ్ళు 28, 3000 కోట్లు. 3000 కోట్ల రూపాయలు కొట్టేసి బిగ్ బాస్కి అందిందంటే ఇక్కడ కింద బాసులు ఎంత కొట్టుంటారు, చిన్న బాసులు. ఈ అవినీతి గురించి చెప్పాలని మిమ్మల్ని పిలిచాను నేను. ఇది ఎక్కడదని, ఎక్కడో తెలంగాణలో వాసుదేవరెడ్డి రైల్వేలో IRTS ఆఫీసర్ అంట వాసుదేవరెడ్డి. ఈ మద్యం అంతా చూసింది ఆయన. ఇందాక నేను చెప్పిన రాజశేఖర రెడ్డి గారేమో ఐటీ ఇన్ఛార్జ్, రవాణా ఇన్ఛార్జ్ ఆయన. దీనికి అసలు ఆయన ఉన్నాడు వాసుదేవరెడ్డి గారు. మొత్తం అనంతపురం జిల్లా గుంతకల్లో పనిచేసేటప్పుడు వైసీపీ నాయకులతో అత్యంత సంబంధాలు పెంచుకొని ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడా, బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆయన పెద్ద 1000 కోట్లు కొట్టేశాడు, అదొక తతంగం. ఇటువంటి వ్యక్తులు ఈ రకంగా ఉంటే ఎంతమంది ప్రాణాలు తీశారు మీరంతా ఆ లెక్కలు కూడా చెబుతాను నేను. ఎన్ని ప్రాణాలు పోయినాయి మీ అవినీతి వల్ల? లెక్కలు వేస్తే 35 లక్షల